సార్, నేను రామాంజనేయులు, సల్గొండ గ్రామం, ఆదోని మండలం. మా ఇష్యూ ఏంటంటే, మా ఇంటి వెనుక ఉన్న పాతబడి నీళ్ళని మేము గడిపి కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎప్పుడైతే పడగొట్టేసామో అప్పుడే మా ఇంటికి రోడ్డు, మా మెయిన్ రోడ్డుకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు గుర్రాలు ఊరుకున్న వాళ్ళు వచ్చి మమ్మల్ని అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే, మీ ఇల్లు ఇక్కడ వరకే, మీరు ఇక్కడే ఉండండి, మీరు రోడ్డు వైపు రావద్దని చెప్పారు. మేమేమన్నామంటే, మేము ఆల్రెడీ 1984 ఏప్రిల్లోనే ఈ ఇల్లు కొన్నప్పుడు ఆ ఇంటికి చెక్కుబంది దక్షిణం వైపు రోడ్డు, అంటే ఇది మెయిన్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్డు. సో దక్షిణ వైపు మెయిన్ రోడ్ అని ఉంది కాబట్టి ఇది మా ఇల్లు అనే ఉద్దేశంతో మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ వాళ్ళు వచ్చేమన్నారంటే ఇది కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతోన వాళ్ళు మేము కొలిపిస్తామని పెద్ద మనుషులు తీసుకొచ్చి కొలిపించారు. ఆ పెద్ద మనుషులు సమక్షంలో కొలిసినా కూడా వాళ్ళకి ఏం రాలేదు. వాళ్ళు మళ్ళీ సర్వేర్ పెట్టి కొలిపిస్తామన్నారు. సర్వేర్ వచ్చి చెక్ చేసినా కూడా ఇక్కడ మీది ఏం లేదు, ఆల్రెడీ అమ్మేసిన దానికి మీరేం కొలుస్తారు అని వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ చూసి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మేము మళ్ళీ మండల సర్వేతో కొలిపిస్తామని వాళ్ళు మళ్ళీ మండల సర్వే చెప్తే మళ్ళీ మండల సర్వే గారు వచ్చి చెక్ చేసి మేము మా ఇల్లు కట్టేటప్పుడు 2016 మార్చిలో మా ఇల్లు కట్టేటప్పుడు ఈ ఇల్లు 200 సంవత్సరాల క్రితం నుండి ఉన్నది. ఆ ఇంటికి ఈరోజు అంటే 10 సంవత్సరాల కింద 2016లో వచ్చి ఇది మా జాగా, మా రోడ్డు పక్కన మాది ఉందని వాళ్ళు ఘర్షణ పడడం వల్ల మా నాన్న చాలా సున్నితమైన వ్యక్తి కాబట్టి మా నాన్న వీళ్ళతో ఘర్షణ ఎందుకని అందరి పెద్దల సమక్షంలో అందరు వాళ్ళు చెప్పడం వల్ల 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి తూర్పు కర్ణాదన్న నుండి పడమర వీరారెడ్డి గారి ఇంటి వరకు మేము కొంటున్నామని దీంట్లో క్లియర్గా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రాసుకొచ్చడం జరిగింది. అందులో సంతకాలు చూస్తే కూడా వాళ్ళు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళు గురా రుకుందు, వాళ్ళ తమ్ముడు వెంకటేష్, వాళ్ళ సన్లు వెంకటేష్, వాళ్ళ బ్రదర్ సన్లు, వాళ్ళందరికీ సంతకాలు ఉన్నాయి. ప్లస్ పెద్దలు కూడా మూకన్న, పెద్ద అంజనేయ, అలసందు ఉరుకుందప్ప, సల్గొండ ఉరుకుందప్ప, వీళ్ళందరూ పెద్దల సమక్షంలో అప్పుడు మెయిన్ రోడ్డుకి ఏమీ లేకుండా జాగా కూడా మన ఆ రోజే 50,000 ఇచ్చి ఆ రోజు క్లియర్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఈరోజు వచ్చి ఇంత రాద్దాంతం చేయడం వల్ల మళ్ళీ ఏదైతే మండల సర్వేర్ వాళ్ళకు సర్వే చేయించారో ఆ మండల సర్వేర్ గారు సర్వే చేసి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చేసాడు. ఏమని ఇచ్చాడు క్లియర్గా ఇక్కడ చూస్తే, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ రోడ్డు మరియు రోడ్డుకు ఉత్తరాన ఉన్న మా ఇల్లు, తమటమైన ఇల్లు, ఈ రెండు ఎక్స్టెండెడ్ గ్రామ కంఠం నందు ఉంది అది వాళ్ళు క్లియర్ రాసింది. అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఇది గ్రామ కంఠము అని వాళ్ళే క్లియర్ సర్వే రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు పొద్దున మేము 10 మనుషుల ద్వారా పెయింట్ వేస్తుంటే వాటికి ఈరోజు వచ్చి వాళ్ళు దౌర్జన్యంతో మా పైన గొడవ దిగినారు. ఇది మంచి పద్ధతి కాదు. వీటిని ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ మీకే సబ్మిట్ చేస్తాను. మీరే పెద్ద సమక్షంలో మీరే వచ్చి సైట్ విజిట్ చేసి ఏది తప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయమో మీరే వీటిపైన డిసైడ్ చేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు రామాంజనేయులు, సలకలకొండ, ఆదోని. సలకలకొండ కదా సార్ మాది గ్రామం. సలకలకొండ చిన్న ఈరాన్న, నాన్న నా భార్య ఉంటే ఇంటికి వచ్చి పేటలతో కొట్టినారు సార్. ఈ టైం పిల్లలతో కొట్టినారు. మా రోడ్డు మా యూరితో ఇల్లు వాళ్ళు మాది అవుతున్నారు సార్. వాళ్ళు రోడ్డు పోయింది సార్. సర్వేర్ వచ్చినాడు, అందుకు కొలిపించినాడు. సిఐ పెట్టినాము, వాళ్ళు కేసు అని పెట్టినాము. వాళ్ళు రమ్మంటే రాలేదు కేసుకి. మా ఊగిన దౌర్జన్యం చేస్తారు సార్. ఇంటికాడ వచ్చి కొట్టి పోతున్నారు సార్. అసలు మా ఇంటికాడ వచ్చి అట్లా కళ్ళ వేసేది సార్, ఉచ్చులో వండి పోసేది, నీళ్ళు చల్తారు, ముసిరి నీళ్ళు సార్. అసలుకి ఏడాది మమ్మల్ని ఉన్నారు సార్. అసలుకి ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇదే రామంటే సార్. అసలుకి 10 రాముడు సార్, రాముడు, ఈరన్న, భీమరెడ్డి సార్, గోవింద, ఊరుకుందా, 4 సార్ మగవాళ్ళు. ఈ కిడ్నీలు చాలా వస్తాయి సార్. అసలుకి ఒకటి మా కాళ్ళకి ఈ టెంపల్తో కొట్టినారు. చాలా అన్నీ వస్తుంది సార్. నొప్పులు చాలా ఉండవు అసలుకి.